హరి ఓం. చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా, ఎప్పుడు మన ఎడనొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములరన్. బాలకులార రెండు మన ప్రయపు బాలురు కొందరుర్విపై కూలుట గంటిరే. గురుడు క్రూరుడు అనర్ధచయంబునందు దుశ్శీలత అర్ధకల్పనము చేసెడి. గ్రాహ్యముగాదు శాస్త్రము మే గరిగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము. భద్రార్థులయ్యుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి. కలయోనులందల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు. భవశతములకునైన దీన శుభము లేదు, దివ్యకీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు. పుట్టని చావని త్రోవ వెదికు కొనుట దొడ్డ బుద్ధి. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్లసద్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశము. వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు. కామినీ హేళా కృష్ణ కురంగ శబకమగున్ హీన స్థితిన్ వింటిరే. విషయసక్తులైన విబుధాహితులతోడి మనకి వలదు. ముక్తి మార్గవాంఛనాదిదేవు విష్ణునశ్రయింపుడు. ముక్త సంగజనుల కూడి శైశవమున నరుడుం తానును మైత్రితో మెలగుచున్నారాయణుండంతయున్వరు సన్నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేశమున్. హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతను ఏకాంతుల్ మహాకించనుల్ పరతజ్ఞులుగాని నేరరు మదిన్ భావింపై జ్ఞానమున్. మంటిమి గూడి భర్గవ కుమార కులొద్దననేక శాస్త్రముల్ వింటిమి. లేడు సద్గురుడు వేరొకడు ఎన్నడు. రజసాల ముక్కంటికి నైన రాదు సొరగా వెడికింజన రాదు నీకు నిష్కంటక వృత్తినంవడు. ప్రగల్భుడు చెప్పె గుణాఢ్య చెప్పుమా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి మనువు కర్దమ ప్రజాపతితో మాట్లాడుతూ ఉండేటువంటి మాటల్ని విదురుడికి చెప్తూ ఉండేటువంటి 22వ అధ్యాయంలో మనం ఉన్నాం. అందులో ఆయన ఏం చెప్పాడు అంటే, మనువు మహారాజు, ఓ కర్దమ ప్రజాపతి, నీలాంటి బ్రాహ్మణులందరూ కూడా విరాట్ పురుషుడి యొక్క ముఖ ప్రాంతం నుండి వచ్చారు. మాలాంటి క్షత్రియులందరూ కూడా ఆయన యొక్క సహస్ర బాహువుల్లో నుంచి కూడా మేము బయటకు వచ్చాము. కాబట్టి ఇద్దరం కూడా ఆ పరమాత్మ యొక్క సృష్టిలోని వారమే. మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క గుణాలను బట్టి, మన యొక్క పెర్సెప్షన్స్ ఆఫ్ ది సొసైటీని బట్టి, లేకపోతే ఈ సృష్టి యొక్క పెర్సెప్షన్స్ని బట్టి మన విధులు వేరువేరుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన కర్దమ ప్రజాపతికి చెప్తూ, ఇప్పుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు కూడా వాళ్ళను వాళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. అదే కాకుండా ఒకళ్ళు కూడా రక్షిస్తూ ఉంటారు. ఈ క్షత్రియుడు అనేటువంటి దానికి క్షేత్రము అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, క్షేత్రము అంటే రక్షించగలిగినటువంటి బాహుశక్తి, ధీశక్తి కలిగినటువంటి ఆ హ్యూమన్ బీయింగ్స్ని కానీ ఆ సిస్టమ్స్ని కానీ క్షత్రియత్వము అంటారు. అది ఒక తత్వం, అది ఒక స్థితి. అది అంతే తప్ప అది ఏదో కులానికి సంబంధించినటువంటి విశేషం కాదు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గ్రహించుకున్నట్లయితే అని చెప్పిన తరువాత ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. రక్షతి అవ్యయో దేవస్స యస్ సదాత్మక అని భాగవతం ఎప్పటికప్పుడు ఒక కాషనిస్తూ ఉంటుంది.
బ్రాహ్మణుడు తనను తాను రక్షించుకుంటూ ఉంటాడు, క్షత్రియుడు కూడా తనను తాను రక్షించుకుంటూ ఉండి అటు బ్రాహ్మణుని క్షత్రియుల్ని కూడా రక్షిస్తూ ఉంటారు అనేటువంటి ఒక భావం వచ్చేటప్పటికి సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఆహా నేను బ్రాహ్మణుని నేను క్షత్రియుడిని రక్షిస్తున్నాను, నేను క్షత్రియుడిని నేను బ్రాహ్మణుని రక్షిస్తూ ఉన్నాను అనేటువంటి భావంలో ఉంటారు. కాబట్టే భాగవతం ఏం చెప్తుందంటే, ఎప్పటికప్పుడు ఈ రక్షించేటువంటి రక్షతి, ఒకళ్ళు రక్షిస్తూ ఉంటారు. ఎవరు? రక్షతి స్మ, రక్షించేటువంటి వాడు ఎవరు అంటే అవ్యయ దేవ, అవ్యయుడైనటువంటి పరమాత్మయే ఈ బ్రాహ్మణుల్లో కానీ ఈ క్షత్రియుల్లో కానీ ఆయా శక్తులను వాళ్లకు ఇచ్చినటువంటి వాడు పరమాత్మ, ఆ బుద్ధి ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అసదాత్మక, ఆయన ఎవరు అంటే సత్ అసత్ ఆత్మక, కార్యకారణ రూపాలన్నిట్లోనూ కూడా తానే ఉన్నటువంటి వాడు. అంటే ఉదాహరణకి నగలన్నీ ఉన్నాయనుకోండి, నగలన్నిటిలోనూ ఏముంది అంటే బంగారం ఉంది. ఇప్పుడు ఒక నగ, దానికి కొంచెం మాటలు వచ్చాయనుకోండి, ఒక నగ అనుకుంటే అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఈ మెడలో పెట్టుకుంటే పెట్టుకున్న దాని మెడ మెరిసిపోతూ ఉంటుంది, నా ఉంగరం ఈ ఉంగరం ఎంత బాగుంది అనుకుని ఆ ఉంగరం కానీ ఆ నగ కానీ తనకి తాను చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలాగే మానవులందరూ కూడా వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ నగల్లో నుంచి బంగారం తీసేసాం అనుకోండి, నగ లేదు, గడిది గుడ్డు లేదు అక్కడ. కాబట్టి సత్ అసత్ ఆత్మక అంటే అది అర్థం. అంటే ఏమిటన్నమాట, అన్నిట్లోనూ కూడా బంగారం ఉన్నట్టు నా శక్తిలో, నా మనసులో, నా శరీరంలో, నా ఎముకల్లో ప్రతి చోట ఉండేటువంటి వాడు సత్ అసత్ ఆత్మక. కహ అంటే పరబ్రహ్మం అని అర్థం, ఆత్మ అంటే తాను వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గర్వపడకూడదు అని కర్దమ ప్రజాపతి, మనువు కూడా వాళ్ళిద్దరూ కూడా ఆ పరమాత్మ యొక్క జ్ఞాన అనుభూతిలో వాళ్ళు ఉన్నారు. ఇది అయిన తర్వాత కర్దమ ప్రజాపతిగా మను మహారాజు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే, తవ సందర్శనాదేవ ఛిన్నామే సర్వసంశయా యస్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహరిరక్షిహో. ఓ స్వామి, ఓ కర్దమ ప్రజాపతి, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా. వచ్చేటప్పటికి నిన్ను ఎప్పుడైతే చూశానో నాలో ఉండేటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోయాయి. ఎందుకంటే నీవు నాకు ప్రజలను రక్షించాలి అనేటువంటి భావం కలిగినటువంటి నాలాంటి క్షత్రియ సంబంధమైనటువంటి తత్వానికి నీవు స్వయంగా ఏం చెయ్యాలి అనేటువంటి రాజధర్మాలన్నింటినీ కూడా చెప్పావు కదా, నువ్వు వర్ణించి చెప్పావు. కాబట్టి నా సంశయాలన్నీ కూడా తీరిపోయాయి అని ఆయన చెప్తూ ఈ విధంగా అన్నాడు. తవ దర్శనాత్, తవ నీ యొక్క దర్శనాత్, దర్శనం ఏవ నీ దర్శనం మాత్రం చేత మే నా యొక్క సర్వసంశయా ఛిన్నా, నా సర్వ సంశయాలు అన్నీ కూడా ఛిన్నమైపోయి, ఇంకా ఏ సంశయము కూడా లేదు. నిన్ను చూసిన వెంటనే నా సంశయాలన్నీ కూడా, నా శంకలన్నీ కూడా, నా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అన్నాడు. ఇది అంటూ ఎందుకంటేట యత్ స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మం ఆహ రిరక్షసోహో, ఎవరిని? ఈ ప్రజల్ని, ఈ ధర్మాల్ని రక్షించకోరేటువంటి నాకు ధర్మాన్ని ఆహా నీవు స్వయంగా భగవాన్ పూజ్యుడైనటువంటి వాడు నువ్వు నాకు చెప్పావయ్యా అని చెప్పి మొట్టమొదట తన కర్దమ ప్రజాపతిని చూసిన వెంటనే తనకు కలిగినటువంటి ఆ భావం అంతా కూడా ఆయన ఒక్కసారి చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే తవ దర్శనాతి ఏవ చిన్నామే సర్వ సంశయా, దీనికే మనకి ఎలా ఎగ్జాంపుల్ ఉంటుందంటే, మహాత్ములైనటువంటి వారి సన్నిధానంలోకి మనలాంటి మానవులు ఎవరైనా వెళ్ళినట్లయితే మనలో అనేక రకాలైనటువంటి శంకలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఏవో రకరకాలైనటువంటి భావాలతో మనం ఉంటాం.
ఇలా భావాలతో ఉండేటువంటి సందర్భంలో మనం ఒక మహాత్ముడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పటికీ ఒక్కసారి మనం అడగదలుచుకున్నవి, మన శంకలు, మన చింతలు, మన బాధలు, లేకపోతే మన సంతోషాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి పెద్ద గాలి వస్తే కాగితాల యొక్క గుట్ట ఏ విధంగా అయితే చిన్నాభిన్నమైపోయి చెదిరిపోతుందో అలా అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, రీసెంట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, భగవాన్ రమణ మహర్షి ఆయన ఆ తిరువణ్ణామలైలో ఉండేటువంటి సందర్భంలో పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక బ్రిటిషరు 120 ప్రశ్నలు ఆయన రాసుకొచ్చి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా భగవాన్ అడగాలి అని వస్తాడు. ఈయన్ని ఇక్కడికి పంపించినటువంటిది అంటే కంచి పరమాచార్యులు వారు ఈ పాల్ బ్రంటన్ని నీ డౌట్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు, ఇక్కడికి వెళ్ళు అంటే ఆ పాల్ బ్రంటన్ భగవాన్ దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి అప్పుడే భగవాన్ గిరి ప్రదక్షిణ చేసుకొచ్చి ఆయన ఇలా కూర్చుని ఉన్నప్పుడు వీడు ఎదురుగా కూర్చుంటాడు. కూర్చుంటే ఆయన భగవాన్ వైపు అలా చూస్తూ ఉంటాడు పాల్ బ్రంటన్ వైపు భగవాన్ రమణ మహర్షులు కూడా ఆయన చూస్తూ ఉండేటప్పటికీ వాడి 120 ప్రశ్నలకి కూడా సమాధానాలు వచ్చేసేసి మొత్తం ఆ ప్రశ్నల్లో వీడు అడిగి ఏ సమాధానాలు రాబట్టాలనుకున్నాడో, ఏ డౌట్స్ క్లియర్ చేయాలనుకున్నా మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోయి కాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేసి, స్వామి నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అన్నారు. అంటే ఇక్కడ ఒక విధంగా ఉంటుంది. మనం కూడా ఏదో మహాత్ముని దర్శించుకుంటూ ఉంటాం కదా, మనం వీలైనప్పుడు మన అదృష్టం కొద్దీ. మనలో ఏ విధమైనటువంటి సంశయాలు ఉండవు, మనలో ఏ విధమైనటువంటి బెంగలు ఉండవు, మనలో ఏ విధమైనటువంటివి ఉండవు. వాటి యొక్క సీరియస్నెస్ ఉన్నప్పుడు మాత్రమే మన సంశయాలు చిన్నాభిన్నం అవుతాయి. ఎందుకంటే మనకు శంక ఉంది అనుకోండి, నాకు ఈ శంక ఉంది, ఈ డౌట్ ఉందంటే నాకు తెలుసు ఆన్సరు, ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అడుగుదాము అని చెప్పి ఈ విధమైనటువంటి ఆ సంశయాత్మకమైనటువంటి స్థితిలో మానవుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంశయాలు ఏమీ చిన్నం కావు. మనకు ఉండేటువంటి డౌట్లో కూడా చాలా క్లారిటీ ఉండాలి. ఆ డౌట్ మన లోపలిని తినేస్తూ ఉండాలి. దాని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఒక కాంక్ష ఉండాలి. అలా ఉంటేనే తప్ప మన సంశయాలు తీరవు. కాబట్టి అందువల్ల తవ సందర్శనాతి ఏవ చిన్నామే సర్వ సంశయా అన్నాడు. అన్న తర్వాత, స్వామి నువ్వు క్షత్రియుడు చేయవలసినట్టు భూమిని పరిపాలించి ఆశ్రమధర్మాలను నిలబెట్టి దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టుల్ని రక్షించాలి అనేటువంటి ఆ ప్రాసెస్ నువ్వు నాకు వివరంగా చెప్పావయ్యా అని చెప్పిన తర్వాత ఇంకొక ఆయన 6వ శ్లోకంలో, దిష్ట్యామే భగవాన్ దృష్టో దుర్దర్శో ఏ అకృతాత్మనా దిష్ట్యా పాదరజస్పృష్టం శ్రీష్ణామే భవత శివం అని, ఓ కర్దమ ప్రజాపతి నీవు దుర్దర్శో, నిన్ను చూడడం ఎవరికీ శక్యం కాదు అన్నాడు. ఎందుకు శక్యం కాదు, ఎవరికి శక్యం కాదు అంటే, అకృతాత్మన తమ ఇంద్రియాలని తమ మనసుని ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో, ఇంద్రియాలు ఎలా పెడితే అలాగ లాగేస్తూ ఉంటాయో, మనసులో ఉండేటువంటి ఆవేశాలు, కోపాలు, కాంక్షలు, కోరికలు ఇవన్నీ కూడా పిచ్చెక్కించేస్తూ మనసు మీద ఏమాత్రం కంట్రోల్ లేకుండా ఉండేటువంటి వాళ్లకు తవ దర్శనాతే నీ యొక్క దర్శనం దుర్దర్శ అది సాధ్యం కాదు. దృష్టో నిన్ను చూడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎవరికి అంటే అకృతాత్మన ఇంద్రియ వశం లేనటువంటి వాళ్ళకి ఓ కర్దమ ప్రజాపతి నీ యొక్క దర్శనం సాధ్యం కాదు. కానీ దిష్ట్యామే భగవాన్, దిష్ట్యా భగవంతుడి యొక్క దైవ వశము చేత మే నాకు భగవాన్ ఓ కర్దమ ప్రజాపతి పూజనీయుడైనటువంటి నీ యొక్క దృష్టో దర్శనం కలిగిందయ్యా అని చెప్పి మళ్ళీ దిష్ట్యా పాదరజ స్పృష్టం శీర్ష్ణా మే భవత శివం భవత నీ యొక్క శివం మంగళకరమైనటువంటి పాదరజ నీ పాదధూళిని స్పృష్టం నేను దానిని నా శీర్ష్ణ నా తల మీద నేను వేసుకోగలిగానయ్యా, అది కూడా దిష్ట్యా దైవవశం చేతే
అని దిష్ట్యా దిష్ట్యా అని 2 సార్లు, ఇంకా తర్వాత శ్లోకంలో కూడా ఇంకో 2 సార్లు దిష్ట్యా 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 అని పదం వాడబడింది. అంటే ఏమిటన్నమాట, దర్శించడానికి మనలో కానీ మార్పు లేనట్లయితే, మనలో ఇంద్రియ జయం లేనట్లయితే, మనోజయం లేనట్లయితే మహాత్ముల యొక్క దర్శనం కాదు. తరువాత వారి యొక్క దర్శనం కూడా నీకు దైవవశం వల్లే కలుగుతుంది తప్ప, అంటే భగవంతుడు నిన్ను ప్రచోదనం చేస్తే, భగవంతుడు నీ బుద్ధిలో దాన్ని ప్రవేశపెడితే, భగవంతుడి యొక్క సంకల్పం చేత మాత్రమే నీకు మహాత్ముడి యొక్క దర్శనం కలుగుతుంది. తరువాత ఆ దర్శనం కలిగినంత మాత్రం సరిపోదు, దిష్ట్యా పాదరజం స్పృష్ణం శీర్ష్ణ, అటువంటి మహాత్ముని యొక్క పాదరజాన్ని శిరస్సు మీద జల్లుకునేటువంటి అదృష్టం కూడా భగవంతుడిస్తాడు. ఆ పాదరజం ఏమిటంటే శివం, చాలా మంగళకరమైనటువంటి పాదరజం అది. కాబట్టి మహానుభావుడైనటువంటి ఓ కర్దమ ప్రజాపతి, నాకు భగవంతుడి యొక్క దయ వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పిన తరువాత ఇంకోటి కూడా ఏమన్నాడంటే, దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ అపావృతై కర్ణరంధ్రైర్జుష్టాదిష్టోష్యతిర్గిరః. దిష్ట్యా త్వయ అనుశిష్టోహం, అహం నేను, దిష్ట్యా దైవవశం చేత, శిష్ట అంటే మామూలుగా బోధించడం అన్నమాట. ఎవరికైనా ఒక మంచి విషయం చెప్పాలి అన్నాం అనుకోండి, ఆ మంచి విషయం చెప్పాలి అన్నప్పుడు ఆ విషయం మనకి బోధపడేటట్టుగా చెప్పేటువంటి ఆ సిస్టమ్ ఉందే, అంటే మనకి బోధించడానికి ఎవరైతే వచ్చి మనకి అది బోధిస్తారో ఆ బోధ కూడా దిష్ట్యా, భగవంతుడి యొక్క ఆదేశం ఉంటేనే తప్ప నీకు అది బోధింపబడదు. దిష్ట్యా త్వయా అనుశిష్టోహం, అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే. తరువాత మహాన్ అనుగ్రహ కృతః, అది కూడా నీ యొక్క అనుగ్రహం చూపించావు, నీవు నా మీద చూపించినటువంటి అనుగ్రహం కూడా దైవవశంతోనే అయింది. మహాన్ అనుగ్రహ కృత, అది చేయబడింది నా మీద నీకు. అంతేకాదు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే నీవు నా చెవులకు కర్ణరంధ్రై, నా చెవుల రంధ్రాలలోకి నీవు మంచి మాటలతో, గిరహ అంటే మంచి మాటలతో నాకు ధర్మానికి సంబంధించినటువంటి విశేషాన్ని కూడా నువ్వు చెప్పావయ్యా అని చెప్పి నీవు అనుగ్రహం చూపించావు, బాగానే ఉంది. రెండవది నాకు ధర్మాలను కూడా ఉపదేశించావు. తరువాత ఈ రెండూ కాదు, నీవు చెప్తూ ఉన్నప్పుడు లేకపోతే నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నా కళ్ళకి దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప, దైవం యొక్క ప్రచోదనం ఉంటేనే తప్ప నా కళ్ళకి నిన్ను చూడాలి అనేటువంటి బుద్ధి పుట్టదు. రెండవది, నీవు చెప్పినటువంటి మాటలను వినాలి అనేటువంటి బుద్ధి కూడా నాకు పుట్టదు. కాబట్టి ఆ మాటలు వినడం కానీ నిన్ను చూడడం కానీ ఇవి రెండూ కూడా దిష్ట్యా దైవవశం చేతే జరుగుతూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి అతి సింపుల్గా చెప్పుకోవాలనుకోండి, మనం ఏదో భాగవతం చదువుతున్నాం, భాగవతం వింటున్నాం అనుకోండి. వింటున్నాము అంటే మనం ఏమిటంటే ఏదో నేను వింటున్నాను, ఆయన ఏదో చెప్తున్నాడు మనం వింటున్నాము, లేకపోతే నేనేదో చెప్పేస్తున్నాను అనేటువంటి విషయం కుదరదండి. అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినాలి అనేటువంటి బుద్ధి భగవంతుడు ఇస్తేనే తప్ప ఆ చెవుల యొక్క రంధ్రాలలోకి ఇవి వెళ్ళవు. వెళ్ళినా కూడా వెళ్ళవు, ఇంకా వెళ్ళినా కూడా అనేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి దైవానుగ్రహం ఉంటే మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. దైవానుగ్రహం లేక రాక్షసానుగ్రహం ఉందనుకోండి, ఏదో పాలిటిక్స్, తర్వాత మామూలు పిచ్చి కబుర్లు అవన్నీ వింటూ ఉంటాం. సరే, అదే పక్కన పెట్టండి. ఇది అయిన తర్వాత అసలైనటువంటి విషయానికి ఇప్పుడు మనువు వస్తున్నాడు. సభవాన్ దుహితృ స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే.
అంతకుముందు కర్దమ ప్రజాపతి అడిగాడు కదా, అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వం ఇహాగతః, యదర్థం త్వం ఇహాగతః. ఓ మను మహారాజా, దేని కోసం చెప్పి త్వం నీవు ఇహాగతః ఇక్కడ నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు కదా. ఇప్పుడు ఆయన మనువు ఆయనతో కర్దమ ప్రజాపతితో తాను ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మహామునే, ఓ మహర్షి, నీవు దుహితృస్నేహ పరిక్లిష్ట ఆత్మనః. దుహితృ, నా కూతురుంది, ఆ కూతురు మీద చాలా స్నేహం అంటే ప్రేమతో, పరిక్లిష్ట ఆత్మనః, నాకు నా కూతురు మీద ఎంతో ప్రేమ ఉంది, ఆ ప్రేమ చేత నా మనసంతా వ్యాకులం అయిపోతుందయ్యా. దుహితృ స్నేహ పరిక్లిష్ట ఆత్మనః, క్లిష్టం, ఒక రకమైనటువంటి వ్యాకులత కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో దీనస్య, నేను చాలా దీనుణ్ణి అయిపోతున్నాను, ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు, ఎలా చేయాలో తెలియటం లేదు అనేటువంటి చేతకానితనంలోకి మనువు లాంటి మహారాజు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి దీనస్య, కాబట్టి నేను దీనుణ్ణి. నా దీనత్వానికి కారణం ఏమిటంటే దుహితృ స్నేహ పరిక్లిష్ట ఆత్మనః, ఆ ప్రేమతో నా మనసం అంతా వ్యాకులం అయిపోతూ ఉన్నది. నా కూతుర్ని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, వచ్చేటువంటి వరుడు ఎటువంటి వాడు, అది సుఖపడుతుందా సుఖపడదా, నేను ఏం చేయాలి అనేటువంటి ఒక స్థితిలో నా మనసు అంతా కూడా ఉందయ్యా. కాబట్టి అందువల్ల మమ శ్రావితం కృపయా, నా శ్రావితం, నా విన్నపాన్ని, శ్రావితం అంటే వినిపించదగినటువంటిది, అది విన్నపము. నాకు విన్నపం చేయడానికి, నీకు విన్నపం చేయడానికని నేను ఇక్కడికి వచ్చానయ్యా, కృపయా. కాబట్టి దయచేత శ్రోతుం, వినడానికి అర్హసి, నువ్వు తగినటువంటి వాడువు, నా విన్నపాన్ని వినడానికి, దానిని తీర్చడానికి అర్హత కలిగినటువంటి వాడువు నువ్వు అని చెప్పి, అప్పుడు తాను వచ్చినటువంటి ఆ పనిని, ఆ ప్రయోజనాన్ని ఆయన కూడా చెప్పాడు. సభవాన్ దుహితృ స్నేహ పరిక్లిష్ట ఆత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయామునే. తర్వాత దీనుడు అనేటువంటి పదం మనం వాడుతూ ఉంటాం. ఈ దీనత్వం అనేటువంటిది దానికి అర్థం ఏమిటి అంటే, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిని మనం రికగ్నైజ్ చేయగలిగితే, మనం దాన్ని అనుభవించగలిగితే దానిని దీనత్వము అంటారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఉదాహరణకి చంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వాడు దీనుడు అంటాం. దీనుడు అంటే ఏమిటి, మామూలుగా దీనుడు అంటే ఏదో మనకి ముష్టాళ్ళు వాళ్ళు గుర్తుకొస్తారు, అది కాదు దీనత్వానికి శబ్దం, అది కాదు అర్థం. దీనుడు అంటే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు నాకు ఆకలిస్తోంది అనలేడు, ఆకలి అని చెప్పలేడు, మాట్లాడలేడు, అరవలేడు, ఏమీ చేయలేడు, వాడు అలా ఉంటాడు. అలాగ ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉండేటువంటి దానిని దీనత్వము అంటారు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ దీనత్వం యొక్క స్థితి తల్లికి సిగ్నల్ వెళుతుంది, వెళ్ళగానే వాడికి పాలిస్తుంది, వాడికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూరుస్తూ ఉంటుంది. ఎందుకు కూరిస్తోంది అంటే వాడు దీనుడు కాబట్టి. అంటే ఆ విధమైనటువంటి స్థితిలోకి మన మనసు కానీ వెళ్ళగలిగితే అప్పుడు డెఫినెట్గా భగవంతుడు వచ్చి మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఈ దీన స్థితి మనకి మా సాధారణమైనటువంటి మానవులకి ఎందుకు కలగదు అన్నాం అనుకోండి. ఉదాహరణకి మన జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే తెలిసి ఏదో డెవలప్ వేసుకుంటాం, డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నారు, మనకి అవి ఉన్నారు, ఇవి ఉన్నారు, వాళ్ళు చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి స్థితి మనకి ఎదురుగా కనిపిస్తుపోతూ ఉంటుంది. అప్పుడు మనం దీనులం కాదు, ఆ మూమెంట్లో కొంచెం ఏదో హెల్ప్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అన్ని విషయాలలోనూ కూడా మన యొక్క అహంకారం, మన యొక్క నాలెడ్జ్, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఏం చేస్తుందంటే దీనత్వం నుంచి మనని చెడగొట్టి పక్కకి పెట్టేస్తూ ఉంటుంది. కానీ భక్తుడైనటువంటి వాడికి మాత్రం ఈ దీనత్వం నిత్యంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దీనత్వం ఉండాలి అని చెప్పి భాగవతం మనువు ద్వారా ఆ మాటను అనిపిస్తూ ఉంటుంది.
తరువాత ఇక రెండవది ఆస్పెక్ట్ ఏమి చూపించిందంటే దుహితృ స్నేహ పరిక్లిష్టాత్మను. ఎవరికైనా సరే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఎంత చదువుకున్నా ఎంత చేసినా తల్లిదండ్రులకి ఆ కూతురు మీద ఉండేటువంటి ప్రేమ చేత వీడికి మంచి వరుణ్ణి ఇవ్వాలి, మంచి మంచి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాడిని ఇవ్వాలి, దీన్ని సుఖంగా చూసుకునేటువంటి వాడు ఉండాలి, దీనికి ఏ విధమైనటువంటి కష్టం కూడా కలగకూడదు అనేటువంటి ఆ మానవ సంబంధమైనటువంటి భావం పుట్టినటువంటిది మనువులో. అంటే అదే మానవులందరికీ కూడా వచ్చేసింది. కాబట్టి సభవాన్ దుహితృ స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే అని చెప్పిన తర్వాత అప్పుడు తనకి సంబంధించినటువంటి ఒక విశేషం, వాళ్ళ కుటుంబం గురించి ఆయన చెప్తున్నాడు. ప్రియవ్రతోత్న పదో స్వసేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం వయశీల గుణాధిభి. అయ్యా ఇంకో ఈ అమ్మాయి ఉందే అని అప్పుడు ఆయన చూపిస్తున్నాడు. ఇగో ఈ అమ్మాయి ఉందే, ఈ అమ్మాయి నా కుమార్తె. తరువాత ఈవిడ ప్రియవ్రతుడు వృత్తానపదుడు అనేటువంటి నా ఇద్దరు కొడుకులకి సోదరి. కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే వయస్సు, శీలము, గుణములు వాటిల్లో తనకు తగిన భర్తను పొందగోరుతున్నది. నా కూతురికి ఒక మంచి ఐడియా ఒకటి ఉంది, ఒక క్లారిటీ ఉంది ఆవిడ మనసులో. ఏమిటంటే తనకు తగ్గ వయసు ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అటువంటి వాడిని వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక క్లియర్ ఐడియాతో ఉన్నది మా అమ్మాయి అని చెప్పాడు. రేపు ఐడియాస్ ఏమిటో చూద్దాం.